హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. సి మరి వీడియోలోకి వెళ్దామా? మరి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మేల్ ఫీమేల్ ఇద్దరికి ఈ వీడియో అనేది రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఓకేనా? బోత్ ఆఫ్ యూ, మేల్ ఫీమేల్. ఓకేనా? సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్, సింగిల్ పేరెంట్ ఎవరైనా కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, పెళ్ళైన వారు కావచ్చు, పెళ్ళి కాని వారు కావచ్చు, ఫ్యామిలీస్తో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అక్కడ మీరు చూసేవారు మీ మనసులో ఎవరైనా పర్వాలేదు, ఎలాంటి రిలేషన్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఈ వీడియో మీకు రిజనెక్ట్ అవుతుంది. ఈ వీడియో టైమ్లెస్ రీడింగ్ అండి, జనరల్ రీడింగ్ అయితే కాదు. ఓకేనా? ఇది టైమ్లెస్ రీడింగ్. మీరు ఏ టైంకి మీ ముందుకు వచ్చినా మీరు తీసుకోవచ్చు. జనరల్గా చూస్తున్నాం కాబట్టి జనరల్గానే తీసుకోండి. నాటే పర్సనల్ రీడింగ్, పర్సనల్గా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే పర్సనల్ రీడింగ్ అంటే పర్సనల్గానే ఉంటుంది, మీ ఒక్కరికే వస్తుంది. సో ఇది అందరికీ కలిపి వస్తుంది. దీంట్లో కొన్ని పాయింట్స్ మీకు రిజనెక్ట్ అవుతుండొచ్చు, కొన్ని రిజనెక్ట్ కాకపోతుండొచ్చు. ఓకేనా? రిజనెక్ట్ అయినవి మాత్రమే మీ వరకు తీసుకోండి. రిజనెక్ట్ కాకపోతే టైం పాస్, ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి. ఓకేనా? మరి మీరు ఎవరైనప్పటికీ కూడా క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఓకేనా? క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్ని ఒక 3 టైమ్స్ పాజిటివ్, ఒక 3 టైమ్స్ తలుచుకోండి. అంటే మేనిఫెస్టేషన్ చేసుకోవడం. అలా అంటే మీ పర్సన్ మీకు నచ్చినట్టు, మీకు అనుగుణంగా నడుచుకునేలాగా మీరైతే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. ఓకేనా? యూనివర్స్కి మీరు యూనివర్స్ బ్లెస్సింగ్ తీసుకోండి. యూనివర్స్కి మీరు లైక్ ఇవ్వండి. అలాగే మనం ఈ రీడింగ్ అయితే చూస్తున్నాం, మన గణపయ్య, మన శివయ్య, మనం కోరుకున్న నా రేణుకమ్మ అమ్మవారి తల్లి అందరి ఆశీర్వాదం మీకు ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని నేనైతే హానెస్ట్గా కోరుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఈ రీడింగ్ వచ్చేసి ఫస్ట్ మీ పర్సన్ గురించి చూద్దాం. అంటే మీ మీ కనెక్షన్లో ఎలాంటి మార్పులు వస్తాయి? ఓకేనా? మీ కనెక్షన్లో అంటే మీరు ఇప్పుడు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారికి చెప్తున్నా, మీ కనెక్షన్లో ఎలాంటి మార్పులు వస్తాయి? ఓకేనా? ఫస్ట్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, అంటే ఇప్పుడు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, టైమ్లెస్ రీడింగ్ అని చెప్పాను కదా, మీ ముందుకు వచ్చినప్పుడు మీకు వర్తించేది ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాను. తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాను. ఫస్ట్ మీ ఎనర్జీస్ చూద్దాం. ఓకేనా? ఓకే, క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్ అయితే మీ పర్సన్ ముఖ చిత్రాన్ని అయితే మీ మనసులో హ్యాపీగా అంటే ఒక 3 టైమ్స్ అయినా తలుచుకోండి. మీకు నచ్చినట్టుగా అనుగుణంగా మార్చుకోండి. ఓకేనా? లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. పాజిటివ్ అంటే ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా మాత్రం అస్సలు థింక్ చేయొద్దు. ఓకేనా? లైక్ కామెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. క్లైమ్ తీస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి ఏదో ఒకటి ఇవ్వండి. అంటే మీకు నచ్చితే క్లైమ్ చేసుకోండి. క్లైమ్ తీస్ అని చెప్పేసి మీరు కామెంట్ అయితే ఇవ్వండి. అలాగే లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా? మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. మీరు ఇచ్చే ఒక లైక్ అయినా కూడా మాకు చాలా సపోర్టింగ్గా అనిపించి మంచిగా ఇంకా ఇంకా మంచి రీడింగ్స్తో మేము ముందుకు రావాలైతే అనుకుంటాము. ఓకేనా? కేసి మరి మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే నెక్స్ట్ చూస్తాను. ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూస్తాను, మీ ఎనర్జీస్. ఓకేనా? మీ కనెక్షన్లో ఎలాంటి మార్పులు వస్తాయి, మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను ఫస్ట్. ఓకేనా? ఓకే, క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకేనా? చూసేవారి ఎనర్జీస్ ఇవి. ఓకేనా? ఓ హార్మోనీ, స్టార్స్, కన్ఫ్యూషన్, సోలార్,
ఇవి మీవండి, ఓకేనా? ఇవి మీవి, ఈ 4 కార్డ్స్ మీవి. ఇంకా మీ పర్సన్ ఎనర్జీస్ కార్డ్స్ నేను ఇక్కడికి పెడతాను, ఓకేనా? ఈ పర్సన్ ఎనర్జీస్, హీలింగ్, ఫైటింగ్, లెటింగ్ గో, ఓకే, పాజిటివ్నెస్. ఓకే, ఇక్కడ మళ్ళీ టారో కార్డ్స్లో చూస్తాను, ఓకేనా? ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ మీ గురించి, మీ పర్సన్ ఎనర్జీస్ క్వశ్చన్ గురించి, ఈ కనెక్షన్లో ఏం వస్తున్నాయనేది చూసుకుందాం, ఓకేనా? ఇలా షఫల్ చేసినప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు హీల్ అవ్వండి, అలాగే మీ పర్సన్ని కూడా మీరు హీల్ క్లైమ్ చేసుకోండి, ఓకేనా? క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ ప్లీజ్ యూనివర్స్. ఇక్కడ ఫస్ట్ మీ ఎనర్జీస్ తీస్తాను, తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ తీస్తాను. ఈ డెక్లో మీ పర్సన్ ఎనర్జీస్ తీస్తాను, ఈ డెక్లో మీ ఎనర్జీస్ తీస్తాను, ఓకే? ఓకే, 4 of Wands, మీ ఎనర్జీస్ అయిపోయాక మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తాను, ఓకే? ఓకే అండి, మీ కనెక్షన్లో ఇలాంటి మార్పులు వస్తున్నాయి. ఎస్, చాలా చేంజెస్ అయితే వస్తున్నాయండి. క్లారిఫికేషన్ తీద్దాం. జడ్జిమెంట్, క్లారిఫికేషన్, కన్ఫ్యూషన్. ఓకే, మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తాను. మీ పర్సన్ ఎనర్జీస్ తర్వాత చూస్తా, ఫస్ట్ మీ ఎనర్జీస్ చెప్తాను, ఓకే? ఫస్ట్ ముందుగా మీ ఎనర్జీస్, ఓకే? మీ ఎనర్జీస్లో మీరు ఏదైనా సరే హార్మోనీ అంటే ప్రతిదీ కూడా మీరు చాలా కూడా ఎలా అంటే మీ పర్సన్ కోసం మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే, మీరు ఆలోచించే విధానంలో ప్రతి ఒక్కటి కూడా మీరు హానెస్ట్గా ఆలోచిస్తున్నారు, నిజాయితీగా ఉన్నారు. అసలు మీరు హార్ట్ఫుల్గా అంటే మీ ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క అంటే ఈ ఇవి ఉంటాయి కదా, ప్రతి ఒక్క దాన్ని ఏమంటారు చెప్తా, ప్రతి ఒక్క అణువణువు కూడా మీ పర్సన్ గురించి, మీ పర్సన్ యొక్క కనెక్షన్ గురించి థింక్ చేస్తున్నారు. అంటే మీకు మీరుగా కలలో అవ్వచ్చు, నిద్రలో అవ్వచ్చు, మెలకువతో ఉన్న ఎప్పుడైనా కానీ మీ పర్సన్ గురించి మీరు అణువణువు చాలా హానెస్ట్గా, హార్ట్ఫుల్గా, అస్సలు ఎలాంటి అంటే పాజిటివ్గా, నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంత చీట్ చేసినా, మీ పర్సన్ మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేసినా, మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినా కూడా దాన్ని మీరు పాజిటివ్గా అనుకుంటున్నారు, పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. అంటే అంటే ఇప్పుడు తను మీ పర్సన్ మీకు ఒక మనీ ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నారనుకోండి, దాన్ని కూడా మీరు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అక్కడ మీ పర్సన్కి మనీ అనేది సరిగ్గా అంటే ఉండట్లేదు, సరే తనకెందుకు ఉండట్లేదు, సరే తను ఎందుకు తినట్లేదు, తను ఎందుకు బాగుండట్లేదు, తన మనసు అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ దగ్గర అంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినప్పటికి కూడా అక్కడ చీట్ చేసిన విషయాన్ని మర్చిపోయి మళ్ళీ ఇంకా తన దగ్గర పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అంటే ఆ చీట్ చేసిన విధానంలో కూడా మీరు మంచిని అంటే గుడ్ న్యూస్ని వెతుక్కుంటున్నారు. అంటే ఓకే, ఇలా చీటింగ్ అంటే తను కావాలని చేయలేదు, తన చుట్టూ ఉన్న పరిసరాలు అంటే
ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఎలాంటి వారు చెప్పుడు మాటలు అలాంటి వారి వల్ల వీరు కొంచెం మారాల్సిన అవసరం వచ్చింది అని అయితే థింక్ చేస్తున్నారు. మీ ఆలోచనలు ఇవి. ఓకేనా? ధైర్యం తెచ్చుకుంటున్నారు. నిజంగా చెప్తున్నా, మీరు ధైర్యం తీసుకొచ్చుకుంటున్నారు. ఎలా అంటే చాలా మట్టుకైతే మీరు మీ మనసుకి ఒక్కొక్కసారి మీరు మీతో పోరాటం చేస్తున్నారంటే ఇది నమ్మాలా, ఇది వద్దా, అంటే అక్కడ అంతా జరిగేది నిజమేనా, నేను కలగంటున్నానా, నిజంగా జరిగితే ఏంటి పరిస్థితి, లేదు మళ్ళీ నా పర్సన్ నాతో వస్తే మళ్ళీ తనకి ఇంకా ఆ విషయంలో కూడా ఇంకేమైనా బర్డెన్ అవుతుందా, ఇంకేమైనా బాధలు అనిపిస్తాయా, తనకు ఈ కనెక్షన్లో తను థర్డ్ పార్టీ రిలేటివ్ తోటి ఏమైనా, అంటే అక్కడ ఎవరైనా కావచ్చు, మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రొమాంటిక్ పర్సన్ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కావచ్చండి. ఓకేనా? అక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అనుకోండి, ఒకవేళ ఏదైనా జరగరాని ఒకటి ఏదైనా వాళ్ళు నిజంగానే కమ్యూనికేషన్లో చాలా క్లారిటీ తీసుకొచ్చుకొని అంటే బాగా ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఒక్కొక్క సందిగ్ధంలో మీరు పడిపోతున్నారు. ఆ సందిగ్ధంలో మీరు పడిపోయినప్పటికి కూడా మీకు క్లారిఫికేషన్ వచ్చేసి నేను ఇస్తానండి. ఓకేనా? మీరేం కంగారు పడకద్దు. చూసేవారికి చెప్తున్నాను. ఓకేనా? మీరు ఏదైనా సరే కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఎలా అంటే కోపం కావచ్చు, లేదంటే ప్రేమ కావచ్చు, మీ అంటే మీ పర్సన్ అంటే రొమాంటిక్ పర్సన్ థర్డ్ పార్టీలో ఉండొచ్చు, ఇంకెలానే ఉండొచ్చు. మీ ఫీలింగ్స్ని మీరు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు. అంటే ఫీలింగ్స్ అంటే ఒక మీ పర్సన్ మీద ఉన్న ఫీలింగ్సే కాదు, మీరు కష్టపడే కష్టాన్ని కూడా బడన్ ఎక్కువైనప్పటికి కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా కష్టంగా ఉంది. ఆ కష్టమైన ప్లేస్ను కూడా మీకు పాజిటివ్గా ఇష్టంగా మార్చుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఏమంటారు, చాలా బడంగా ఫీల్ అవ్వకుండా మీరు చాలా అంటే చాలా మీ పర్సన్ మీద మీకు ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చినా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇంకా మీ పర్సన్తో ఉన్న పాస్ట్ లైఫ్ గుర్తుకొచ్చినప్పటికీ కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ పర్సన్తో మీ పాస్ట్లో గడిపిన ఆ ఫిజికల్ బాండింగ్ కోసం కూడా మీకు ఎలాంటి ఫీలింగ్స్ గుర్తుకొచ్చినా రొమాంటిక్గా కూడా వాటిని కూడా మీరు కంట్రోల్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది మీ పర్సన్ మీకు కావాలి. ఈ యాక్షన్లో మీ పర్సన్ని మాత్రమే మీరు చూస్ చేసుకున్నారు. అంతేకాని ఇంకా ఏది మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఇంకెవరు చూసినప్పటికి కూడా మేల్ ఫీమేల్ ఇద్దరికి చెప్తున్నా, ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ రిలేషన్లో మిమ్మల్ని మీరు ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నారంటే ఈ రిలేషన్ మీకు కావాలి అనుకుంటున్నారు. ఓకేనా? అంటే మీకు ఏదేమైనప్పటికీ కూడా చాలా అంటే చాలా ప్రతి ఒక్కటి కూడా ఒక ఒక టైం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుందండి. ఖచ్చితంగా కలిసి రావడం కోసం ఆ టైం కోసం మీకు బాగా థింక్ చేస్తున్నారు. ఎందుకు థింక్ చేస్తున్నారంటే మీ పర్సన్ ఏంటో మీకు తెలుసు. మీ పర్సన్‌ని ఒక తన కూతురుని కానీ, తన కొడుకుని కానీ ఒక తల్లి చదివేస్తుందంట. అలాగే మీరు కూడా మీ పర్సన్ కోసం పూర్తిగా తెలుసుకున్నారు. అంటే తను మిమ్మల్ని అవాయిడ్ చేసినా, చీట్ చేసినా తను మీ మనిషి. తను మీ వాళ్ళే. ఏం చేసినా, ఎంత చేసినా, ఎలా ఉన్నప్పటికీ కూడా అందంగా ఉన్నా, అందంగా లేకున్నా తన మనసుని చూసి హానెస్ట్‌గా ఇష్టపడ్డారు కాబట్టి మీరు ఒక రైట్ టైం చూసుకొని మీ పర్సన్‌ని కలవడానికి ఎదురు చూస్తున్నాను. టారో డెక్ పరంగా చూస్తే క్లారిఫికేషన్ అయితే తీస్తాను. ఓకేనా? ఎందుకో మరి టైం కోసం అయితే చూస్తున్నారు, క్లారిఫికేషన్ తీస్తా. ఓకే? మీ ఎనర్జీస్ అండి ఇవి, మీ పర్సన్వి కాదు, మీ ఎనర్జీస్. మీ పర్సన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ చెప్తున్నాను. ఓకే? చెప్పాను కదండి. ఎక్స్‌ప్లెయినింగ్ అంటే ఏదైనా సరే మీ పర్సన్‌కి మీరు తర్వాత అంటే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలి అనుకుంటున్నారు. ఫాస్ట్ లైఫ్‌ని అంతా మీరు చెప్పాను కదా ఇందాకే, ఫాస్ట్ లైఫ్‌ని అంతా కంట్రోల్ చేసుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. అంటే మీరు ఒక టైం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాను కదా, అదేంటి అంటే ఫాస్ట్ లైఫ్.
మీరు ఫాస్ట్ లైఫ్ కోసం అయితే మీరు ముందుగా అంటే జరిగిందంతా కూడా అదంతా మళ్ళీ మీకు కావాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీరు ఏదైనా సరే కానీ డౌన్ అవ్వొద్దు అంటే మీ ఆలోచనలో కానీ మీరు కానీ డౌన్ అవ్వకుండా చూసుకుంటున్నారు. అంటే మీ థింకింగ్ కూడా ఎప్పుడైనా నెగిటివ్గా రాకుండా పాజిటివ్గా థింక్ చేసేలాగా చూసుకుంటున్నారు. ఓకేనా? ఏదైనప్పటికి కూడా చాలా అంటే మీకు మీ పర్సన్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి. మీ పర్సన్ కోసం మీరు చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అంటే అక్కడ మీ పర్సన్ బాధపడుతున్నారేమో అని ఒక ఆలోచన మీరు అలా ఏడవడానికి గల సందర్భం. ఓకేనా? ఓకే. ద లవర్స్ అంటే మీరు సోల్ కలెక్షన్ అని మాత్రం చెప్పొచ్చు. ఓకేనా? ద డ్రీమ్స్. ఓకేనా? మీ కలెక్షన్లో ఉన్న డ్రీమ్స్ ఎట్లా అంటే డ్రీమ్ కలగంటున్నారు. ప్రతిదీ కూడా మీ పర్సన్లో ఉన్న మార్పుని ఫాస్ట్ లైఫ్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు గడిచే జీవితంని కూడా కలగంటున్నారు. ఓకేనా? చాలా అంటే చాలా కలగంటున్నారు. మీరు ఎంతమందిలో ఉన్నా కానీ మీ పర్సన్ గురించి అయితే తలుచుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇవి మీ ఫీలింగ్స్ అయితే ఇవి చెప్పాను. మరి టారో డెక్స్ పరంగా కూడా మీ ఫీలింగ్స్ చెప్తాను. ఓకేనా? వెయిట్ చేయండి. ఓకే. మీరైతే చాలా అంటే నిద్రపోయే ముందు నిద్ర లేని రాత్రులు అయితే 4 ఆఫ్ సోర్స్ చాలా అంటే మీరు నిద్ర లేని రాత్రులు అయితే గడుపుతున్నారు. ఓకేనా? ద 4 ఆఫ్ సోర్స్ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ద హెత్ ప్రిన్సెస్ అంటే 2 రకాలుగా అంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే మీ పర్సన్ విషయంలో అంటే అందరూ అంటుంది నిజమేనా, నేను కళ్ళతో చూస్తుంది నిజమేనా, అసలు తప్పుగా ఆలోచిస్తున్నానా ఏంటి అని ఒక్కొక్కప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ ప్రేమ మీకే శాపంగా మారిందా, అసలు నేను నిజంగా ఈ పర్సన్ని నేను ఫస్ట్ చూస్ చేసుకోవడం నా మిస్టేకా, నేను ఈ పర్సన్లో నేను అంటే అంటే చాలా కష్టపడుతున్నారు. మీ పర్సన్ కోసం మీరైతే చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ కోసం చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, రాత్రింబవళ్ళు ఏడుస్తున్నారు. మీరు చేసే వర్క్ మీద కాన్సంట్రేషన్ అనేది ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు. మీరు చేసే వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే. 9 ఆఫ్ సోర్డ్స్ అంటే ఏడుస్తున్నారు రాత్రిపూట, నైట్ ఎవరితో మాట్లాడినా కూడా ఒక్కొక్కసారి సడన్గా ఏడుపు వచ్చేస్తుంది, సడన్గా గుర్తుకొస్తున్నారు. అసలు మీరు తనని మర్చిపోతే కదా, మర్చిపోలేక మీరిప్పుడు నిజానికి బ్రతికి ఉన్నారు అంటే మీరు చూసేవారు, మీరు నిజంగా బ్రతికి ఉన్నారు అంటే వాస్తవానికి ఇక్కడ చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి. 10 ఆఫ్ సోర్స్ 9 ఆఫ్ సోర్స్ 4 ఆఫ్ సోర్స్ అంటే 4 ఆఫ్ సోర్స్ 9 ఆఫ్ సోర్స్ 10 ఆఫ్ సోర్స్. ద మూన్. ఓకేనా? ద మూన్ ఏస్ ఆఫ్ వార్డ్స్ అంటే మీరు ఎంత బాధలో ఉన్నారంటే 8 ఆఫ్ పెంటికల్స్. ఓకేనా? చాలా పెయిన్ఫుల్ అంటే చెప్పొద్దండి. నిజంగా మీరైతే ఎవ్వరో కానీ ఈ రీడింగ్ చూసేవారు మీకైతే దండం పెట్టాలండి. అంటే మీలాంటి వారు కూడా ఒకరున్నారు అంటే ఈ ప్రపంచం మొత్తము ఒక ఒక 1000 ఒక 100 మెంబర్స్లో ఒక్కరు మీలాంటి వారు ఉంటే చాలా ఈ ప్రపంచంలో అందరూ బాగుపడతారు. ఇదైతే నాకు ఇక్కడ కంప్లీట్గా అర్థమవుతుంది. నిజం చెప్తున్నా, నేనే ఫిదా అయిపోయినా ఈ రీడింగ్కి అయితే నేనే ఫిదా అయిపోయినా. ఎందుకంటే మీ ఆలోచనలు ఇంత హానెస్ట్గా అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు అంటే ఒక మేల్ కావచ్చు, మేల్ గురించి కూడా ఫీమేల్ ఇలా ఉంటుందా, ఒక ఫీమేల్ కోసం మేల్ ఇలా ఉంటారా, అసలు ఇట్లాంటి వారు కూడా ఇంకా ఇలాంటి వారు ప్రాచీన కాలంలో ఉండే మనుషులు ఇప్పుడు ఉన్నారు. అంటే మీ ఎడ్యుకేషన్ ఎలాంటిదైనా మీ పర్పస్ ఎలాంటిదైనప్పటికీ కూడా మీరు ప్రాపర్గా అయితే చాలా కన్ఫ్యూజన్ కాకుండా మీ పర్సన్ కోసం మీరు కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా కూడా చూడండి ఇక్కడ నిజంగా చెప్తున్నా, ద హెర్మెట్ అంటే ఎంత మీ దగ్గర అంటే ఇంత డబ్బు ఉండని, ఇంత సుఖం ఉండని, ఇంత ప్రేమను చూపించే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మీ పర్సనే మీకు కావాలి, మీ పర్సన్ కోసం మీరు కష్టపడుతున్నారు, మీ పర్సన్ కోసమే
అసలు తింటున్నారు, వాటర్ తీసుకుంటున్నారు, గాలి పీల్చుకుంటున్నారు, తింటున్నారు, వాటర్ తీసుకుంటున్నారు, ప్రతిదీ కూడా చేస్తున్నారు. అంటే అది మీ పర్సన్ కోసం ఇక్కడ మీరు బ్రతుకుతున్నారు. లేదంటే ఇప్పటి వరకు ఎప్పుడో అంటే నేను ఇంకా ఉండను అనే ఒక ఫీలింగ్‌లో మీరైతే ఉన్నారండి. చాలా కష్టాలు అనుభవించారు. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్ కోసం ఆలోచిస్తూ మీ ఫ్యామిలీ ముందు కావచ్చు, ఇంకా మీ ఫ్రెండ్స్ ముందు కావచ్చు, ఇక్కడ మీరు 2 సైడ్స్ అంటే ఆహ్, 2 ఆఫ్ సోర్స్ అంటే 2 సైడ్స్ మీరు ఆలోచించక తకమిక అయిపోతున్నారు. ఎట్లా అంటే కుర్దుల పడ్డ ఎలుకలాగా అంటే ఏ ఒక్క నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. అంటే అప్పుడప్పుడు వర్క్ చేస్తూ సడెన్‌గా వర్క్ అనేది ఇలా సడెన్‌గా మూసేసి సడెన్‌గా పక్కకు తప్పుకోవడము. లేదంటే ఒకవేళ మీరు ఇంకా రిలేషన్‌లో ఉన్నారా? మీరు రిలేషన్‌లో ఉన్నప్పటికి కూడా ఆ రిలేషన్ అనేది మీకు నచ్చట్లేదు. రిలేషన్‌లో ఉన్న రిలేషన్ మీకు నచ్చట్లేదు. ఓకేనా? రిలేషన్ అంటే ఎలాంటి ఫ్యామిలీ రిలేషన్. ఓకేనా? ఫ్యామిలీ రిలేషన్‌లో ఉన్న ఆ ఫ్యామిలీ రిలేషన్ ఇక్కడ మీకు నచ్చట్లేదు. మీ పర్సన్ కావాలనిపిస్తుంది. అలాగే రొమాంటిక్ రిలేషన్‌లో ఉన్నా కూడా అక్కడ రొమాంటిక్ రిలేషన్ కూడా మీకు నచ్చట్లేదు. ఇక్కడ మీ పర్సన్ కావాలనిపిస్తుంది. టోటల్‌గా అయితే రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఎందుకొచ్చిందనే కన్‌ఫ్యూజన్‌లో మీరున్నారా? అలాంటిదేముండొద్దు. ఎందుకంటే మీ తల్లిదండ్రి కావచ్చు, ఎప్పుడో లేకపోతే మీకు మీరుగా ఇష్టమున్న, ఇష్టం లేకపోయినా ఒక పర్సన్ అనేది మీకు అంటే ఒక పెళ్లి కావచ్చు. కొంతమందికి మరీ పెళ్ళైన వారు కూడా ఉంటారు. పెళ్ళైన వారైతే అంటే ఇష్టం లేని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని బంధంలో ఉండొచ్చు. ఇష్టం లేని రిలేషన్‌లో ఉండొచ్చు. ఆ రిలేషన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కూడా ఇలాంటి ఫీలింగ్స్ భరిస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఆళ్ళకి నచ్చట్లేదు. థర్డ్ పార్టీ నచ్చక అంటే మీ పర్సన్ ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నా, మీ ఫీలింగ్ చెప్తున్నా. అంటే మీరు నిజంగానే ఇంకొక రిలేషన్ అంటే మీ పర్సన్ చూస్తే మీ పర్సన్‌కి మీ మీతో ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ అవుతారు. సో, మీకు థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఏదేమైనప్పటికి గూడా ఈ రిలేషన్‌లో అయితే మీరు చాలా అంటే చాలా ఒక జడ్జ్‌మెంట్ అయితే కావాలని కోరుకుంటున్నారు. నిజంగా మీరు కోరుకుంటున్నట్టు మీరు హానెస్ట్‌గా ఇష్టపడ్డట్టు మీకైతే ఇలా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న వారు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలా ప్రేమగా ఎదురు చూస్తున్నారు. చూసేవారి రీడింగ్ ఇది. ఓకేనా? మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. ఒక జడ్జిమెంట్ అయితే రావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి. దానికోసమే ఇదంతా కష్టపడ్డారు. అప్పటినుంచి ఇప్పటి వరకు కొట్టినా, తిట్టినా, మాట్లాడినా, పోట్లాడినా, మిమ్మల్ని చీట్ చేసినా, ఏమన్నా మీరంతా కష్టపడ్డదంతా మీ పర్సన్ కోసం ఒక జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్‌కి క్లారిఫికేషన్ ఏంటి అంటే, ఒక సెలబ్రేషన్ అంటే మ్యారేజ్ కావచ్చు, వారితో ఇంకెటైనా వెళ్ళడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక పెళ్ళైన వారైతేనేమో ఇంకా సెలబ్రేషన్, ఇంకా మంచి బంధం, ఇంకా కెమిస్ట్రీ అనేది ఏర్పరచుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. లేదు పెళ్లి కాని వారైతేనేమో మొత్తం ఇంకా మ్యారేజ్ కావాలని అయితే అనుకుంటున్నారు. గట్లనే ఇప్పుడు ఈ మీ పర్సన్ ఈ కనెక్షన్‌లో ఎలా ఉన్నారో చూద్దాం. ఫాస్ట్‌గా చెప్పేస్తాను. ఏమనుకోవద్దు మీ పర్సన్ కోసం. ఓకేనా? టైం ఎక్కువ అవుతుంది. ఓకేనా? హీలింగ్ అవుతున్నారు. మీ పర్సన్ అయితే మీ పట్ల అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారి కోసం చెప్తున్నాను. హీలింగ్ అవుతున్నారు. అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడ రొమాంటిక్ కావచ్చు, లేదంటే ఏదైనా ఫ్యామిలీ రిలేషన్ కావచ్చు, ఎలాంటి రిలేషన్‌లో ఉన్నప్పటికి గూడా వారక్కడ హీలింగ్ అవుతున్నారు. ఫైటింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. మీకోసం ఎంతైనా సరే గానీ బ్రీత్ తీసుకొని మరీ కూడా బాగా ఓవర్‌గా ఆలోచిస్తున్నారు. మీకోసమైతే ఓకేనా? సొల్యూషన్ కోసం వెతుకుతున్నారు. రీసొల్యూషన్ ఎట్లైనా సరే ఏదో ఒక రకంగా ఇక్కడున్న ఈ రిలేషన్‌ని నేను బ్రేక్ చేసుకొని నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి అని మీకోసం థింక్ చేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ తనైతే ఏ రిలేషన్‌లో ఉన్నారో ఆ రిలేషన్‌ని బ్రేక్ చేసుకొని మీ దగ్గరికి అంటే వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు. పొజిషన్స్ ఒకటే అంటే ఆహ్, పొజిషన్స్ అయితే మార్చాలి. ఏ పొజిషన్‌లో ఉన్నారో ఆ పొజిషన్ వారికి నచ్చట్లేదు. అంటే అక్కడ ఉన్న పద్ధతులు, అక్కడ ఉన్న కల్చర్ గానీ, ఆ రిలేషన్ గానీ ఏదైనా వారికి అస్సలే నచ్చట్లేదు. ఆహ్, అది ఏదైనా గానీ పోలిటిక్స్‌గా అంటే పోటీగా అనుకుంటున్నారు. సో, నచ్చట్లేదు. సో, లెట్ ఇట్ గో అంటే రిలేషన్ నుంచి బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారు. క్లారిఫికేషన్ ఇస్తాను. ఆ రిలేషన్ బ్రేక్ చేసుకుంటున్నారనుకుంటున్నారు. ఇక్కడ మీకైతే జడ్జ్‌మెంట్ వచ్చిందండి. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ మీకు జడ్జ్‌మెంట్ అయితే వచ్చింది. మీకిక్కడ జడ్జ్‌మెంట్ వచ్చింది.
ఇక్కడ లెట్టింగ్ గో అంటే ఈ పర్సన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు ఈ బంధంలో. అంటే మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ వీరు కన్ఫ్యూజన్ అవ్వట్లేదు, అంటే ఒక కరెక్ట్ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడ హీలింగ్ అవుతున్నారు. ఓకేనా, హీలింగ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ మీకు ప్రేమ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఏదైనప్పటికీ కూడా ట్రాన్స్లేషన్ అంటే ఏదైనా అంటే మంచిగానే ఆలోచిస్తున్నారు. అంటే వారు కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పాను కదా, ఆ కన్ఫ్యూజన్ అనేది మీ పట్ల ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఓకేనా, మీ పర్సన్స్ అయితే వచ్చారు. మీ పర్సన్ ఎనర్జీస్ అనేది టారో డెక్లో చూద్దాం. ఓకే, వన్స్ ఒకటైతే తీద్దాం, ఎందుకైనా అది మనం మీ బంధంలో ఎస్ ఎస్ అండి. మీ అంటే వాళ్ళు ఏదైనా సరే అక్కడ ఎక్కడున్నారో అక్కడ అంతా బ్లాకేజెస్, అంటే అక్కడ మొత్తం కూడా నచ్చట్లేదంట. ఓకేనా, మీ పర్సన్ ఎనర్జీస్ మరి టారో డెక్లో చూస్తున్నా ఎలా ఉన్నాయో చెప్పండి. మీరు క్లైమ్ చేసుకోండి, క్లైమ్ పాజిటివ్ ఎనర్జీ అనుకోండి. లైక్ చేయండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి, మర్చిపోవద్దు అట్లనే. ఓకేనా, మీ పర్సన్ నేమ్ని ఒక 3 times అయితే క్లైమ్ చేసుకోండి. ఓకేనా, పాజిటివ్గా క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్ని వారి ముఖ చిత్రాన్ని క్లైమ్ చేసుకోండి. ఓకేనా, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఓకే, సూపర్, ఎక్సలెంట్ అండి. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ అదృష్టవంతులు అనేది చెప్పొచ్చు. డెత్ కార్డ్ వచ్చింది, ఫస్ట్ డెత్ కార్డ్. డెత్ రిలేటెడ్ అంటే డెత్ అంటే భయపడద్దు. డెత్ రిలేటెడ్ ఏంటంటే ఇక్కడ లెటింగ్ గో అంటే ఇక్కడ మీ పర్సన్ వెళ్ళిపోవడానికి ముందస్తులో ఉన్నారు, అంటే దాని రిలేటెడ్ ఇక్కడ మనకు డెత్ కార్డ్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా, ఇక్కడ వాళ్ళు ఏదైనా సరే కానీ పొజిషనిస్గా కానీ పోలిటిక్స్గా కానీ కన్ఫ్యూజన్లో కానీ ఉన్నారా? అదేం లేదు. అంటే ఇక్కడ డెత్ వచ్చింది. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్ అంటే మీ వైపు మీ పర్సన్ కొత్తగా సరికొత్త వెలుగుతో స్టార్ లెవెల్లో రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఇక చూడండి, పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా, మిరాకిల్ అండి. మీరైతే ఎంత కష్టపడ్డారో ఈ కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా మీ పర్సన్ ఎనర్జీస్లో ఉంది. మీరు కోరుకున్న జీవితం మీకు రాబోతుంది. జడ్జిమెంట్కి మనకు ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది కదా, జడ్జిమెంట్కి ఇక్కడ మీ పర్సన్ కూడా జడ్జిమెంట్ అక్కడ ఇవ్వబోతున్నారు. మీ పర్సన్ మీకు ఇంప్రెస్ అయ్యారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, మీ పర్సన్ మీకు ఇంప్రెస్ అయ్యి ఎదురు చూస్తున్నారు. ఒక టైం కోసం ఎదురు చూస్తున్నారు, పరిగెత్తుకొని వస్తున్నారు. ఓకేనా, 2 of Wands, King of Wands. చూడండి, మీరు ఎలా కష్టపడుతున్నారో 8 of Pentacles మీ పర్సన్ కూడా అలాగే కష్టపడుతున్నారు. దే ఎంపరర్ అంటే మీ పర్సన్కి నిజంగా చెప్తున్నా, క్వీన్ ఆఫ్ వాండ్స్ చాలా అంటే ద ఎంపరర్ అంటే మీ పర్సన్కి కొంచెం ఇగో అయితే ఉందండి, కొంచెం ఇగో ఉంది. ఆ ఇగో అనేది ఎట్లా అంటే ఇక్కడ ఏ రిలేషన్లో ఉన్నారో అక్కడ ఇగోని చూపిస్తున్నారే తప్ప మీ పైన కాదండి. ఓకేనా, మీ పైన మాత్రం కాదు, అక్కడ ఉన్న ఆ రిలేషన్ ఎక్కడైతే ఏ రిలేషన్లో ఉన్నారో అది ఎలాంటి ఒక ఫ్యామిలీ రిలేషన్ కావచ్చు, రొమాంటిక్ రిలేషన్ కావచ్చు, ఎలాంటి ఫ్రెండ్స్ రిలేషన్ కావచ్చు, ఎలాంటి రిలేషన్ అయినా, ఒక జాబ్ కెరియర్ ఎక్కడైనా ఇంకెక్కడైనా కావచ్చు, ఎలా ఉన్నారో కానీ అక్కడ మాత్రం కొంతమంది థర్డ్ పార్టీలో దగ్గర చిక్కుకుపోయారు. ఇవన్నీ కూడా చూస్తుంటే మొత్తానికైతే మీ వైపే మీ పర్సన్ వస్తున్నారు. మీ పర్సన్కి ఈ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఓకేనా, రీయూనియన్ వచ్చింది చూడండి, యాక్షన్ తీసుకుంటున్నారు. ఓకే, రీయూనియన్ వచ్చేసిందండి. ఖచ్చితంగా మీరు నిజంగా అదృష్టవంతులు. ఓకేనా, చాలా అదృష్టవంతులు అండి. చూడండి రీయూనియన్, మళ్ళీ ఇంకా పేజ్ ఆఫ్ కప్స్. చాలా మీ పర్సన్ మీకు చాలా అంటే ఎంత ఏదేమైనప్పటికీ కూడా మీ పర్సన్ మీ దగ్గరికి పరిగెత్తుకొని రావాలని అనుకుంటున్నారు. ఎంత బడన్ మీరు ఎలా ఫేస్ చేస్తున్నారో చాలా అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ ఒకేలాగా ఉన్నాయి. ఈ యాక్షన్లో ఎలాంటి మార్పులు అంటే చూసారు కదా, ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి డెత్ అంటే థర్డ్ పార్టీ దగ్గర జడ్జిమెంట్ తీసుకుంటున్నారు. డెత్ కార్డ్ వచ్చింది, రీయూనియన్ వచ్చింది. ఓకే, మీరు ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీరు ఇంకా అస్సలు కంగారు పడద్దు. ఇక్కడ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్. ఇక్కడ మీ ఎనర్జీస్ చూద్దాం. మీ ఎనర్జీస్లో కూడా ఇక్కడ మీ ఎనర్జీస్లో కూడా వచ్చాయండి. జడ్జిమెంట్ వచ్చింది, ఇక్కడ 4 of Wands వచ్చింది, అర్థమైందా? 4 of Swords, ఇక్కడ మళ్ళీ కింగ్ ఆఫ్ వాండ్స్,
ఇక్కడ మీరు చెప్పాను కదా, మీరు చాలా జగ్గులు అవుతున్నారని. అంటే దేనికి మీరు ఇలా సందిగ్ధంలో ఉండిపోయారు కాబట్టి జడ్జిమెంట్ మీరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ ఆలోచనలకు మీ పర్సన్ మీకంటే చాలా అద్భుతమైన ఆలోచనలు మీ పర్సన్ దగ్గర ఉన్నాయండి. మీరు ఎలా ఆలోచించారో మీకంటే మీ పర్సన్ ఇంకా సరికొత్తగా గొప్పగా ఆలోచించారు. మీకంటే మీ పర్సన్ ఇంకా రెట్టింపు ప్రేమతో మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు. ఇవే అండి ఈరోజు మనకి మీ పర్సన్ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు చూసారు కదా. మరి ఇంకా మీరు ఏదైనా సరే క్లైమ్ చేసుకోండి, ఈ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్, లేదని మాత్రం చెప్పను. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారు ఆ థర్డ్ పార్టీని వదిలేసుకుంటున్నారు, మీ వైపు వస్తున్నారు. ఇదైతే థింక్ చేసుకోండి, ఓకేనా. ఖచ్చితంగా థర్డ్ పార్టీని వదిలేస్తున్నారండి. థర్డ్ పార్టీ రిలేషన్ని వదిలేసి లెట్స్ గో మీ ముందుకు రావాలనుకుంటున్నారు. వదిలేస్తున్నారు అంటే పూర్తిగా వదులుకుంటారా అంటే పూర్తిగా వదులుకుంటారా ఏంటి అన్నది పూర్తి రీడింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరి వారు ఎలాంటి రిలేషనో ఆ రిలేషన్ని బట్టి వాళ్ళు మీ దగ్గరికి మూవ్ అవుతారండి, ఓకేనా. అక్కడ ఎలాంటి రిలేషన్ ఉందో మనకు తెలీదు, మీకు తెలుసు. ఆ రిలేషన్ వచ్చేసి అది చూసేవారు మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా కావచ్చండి, ఓకేనా. మీ రిలేషన్ని బట్టి మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అనేది మీరు మీకు అనుగుణంగా మార్చుకునే విధంగా మీరు చూసుకోండి. అంటే మీకు ఎలా ఉంటే అలా ఒక కాంప్రమైజ్ కండి. మీ లైఫ్లో ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాలి. పాజిటివ్ థింకింగ్ చేయండి, పాజిటివ్గా థింకింగ్ అంటా చేయండి. దేవుడు చెప్తున్నాడు ఇంట్యూషన్ విల్ ఏదైనా సరే కానీ ఇంప్రూవ్మెంట్స్ అంటే మీ ఆలోచనలు కొత్తగా ఉంటాయంట, ఓకేనా. మీ లైఫ్ ముందు ముందు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీ పర్సన్ నౌ అంటే కొత్తగా ఇంకా ట్రస్ట్ నమ్మండి. మీ పర్సన్ మీ లైఫ్లో ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఈ కనెక్షన్లో చాలా మంచి మార్పులు అయితే వచ్చాయి, చాలా చాలా సూపర్గా ఉన్నాయి. మీరు ఎవ్వరు కూడా కన్ఫ్యూజన్ కావద్దు, ఓకే. నేను చూశాను కదా. మరి ఆల్ఫాబెట్స్ అయితే చూద్దాం, మరి మనకు ఎవరెవరు వస్తారో చూద్దాం. ఈరోజు అంత టైం ఎక్కువ లేదు కాబట్టి కొన్నే తీస్తా, ఓకేనా. బి ఏ సి డబ్ల్యూ ఎం ఎస్ హెచ్ జెడ్ ఎఫ్ ఎక్స్ కే ఎన్ వి ఈ జి డి ఆర్ వై. ఇవే ఉన్నాయా అంటే అవును. మేషం నుంచి మీనం 12 రాష్ట్రాల వరకు అయితే ఖచ్చితంగా వర్తిస్తాయి. డైల్స్ అయితే ఇస్తాను, ఏంజల్ నెంబర్ చూసుకోండి. 5 మళ్ళీ 3 5 3 టైమ్ 3 4 5 2 3 4 టైమ్స్ వచ్చింది, 4 2 టైమ్స్ వచ్చింది, 5 3 టైమ్స్ వచ్చింది, ఓకేనా. 6 2 టైమ్స్ వచ్చింది, మళ్ళీ 4 3 టైమ్స్, 5, ఓకేనా. 5 3 4 ఎక్కువ టైమ్స్ వచ్చినాయి. 6 మాత్రం 2 టైమ్స్ వచ్చింది. ఎన్ని టైమ్స్ ఏది వచ్చిందో అనేది మీరు ఇందులో చూసుకొని అక్కడ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరికి ఏది వస్తుందో చెప్తే దాన్ని బట్టి మీ కనెక్షన్లో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే అది నేను చెప్పగలను, ఓకేనా. అక్కడ కింద మీరు పెడితే దాన్ని బట్టి నేను మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. మరి పరమశివయ్య అందరి దేవుడు ఆ దయవల్ల కూడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.